హలో అండి, నమస్తే. నేను రేవతి. ఈరోజైతే నేను బీరకాయ తొక్కల్ని మనం ఇంట్లో తొక్క తీసేసిన తర్వాత అలా పడేస్తూ ఉంటాం కదా, వాటితోని చట్నీ చేయడం చూపిస్తున్నానండి. ఈ తొక్కల్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటారు, అయితే వీటిల్లో చాలా ఫైబర్ ఉంటుంది, ఇంకా విటమిన్స్ కూడా ఉంటాయి. నేను వచ్చేసి టమాటాలు ఇంకా వంకాయ ఈ బీరకాయ తొక్కలను చిన్న చిన్నగా కట్ చేసేసి పెట్టుకున్నామండి. వీటిల్లో ఒక పెద్ద స్పూను ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేశాము. ఇంకా దానికి సరిపోను మిరపకాయలు కూడా యాడ్ చేసేసాము. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక పావు గంట పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటాయి. చింతపండు పేస్ట్ లేకపోతే నానబెట్టిన చింతపండు. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, అలాగే సరిపోను ఉప్పు, ఒక 2 స్పూన్లు పడుతుంది, టేస్ట్కి తగ్గినట్లు యాడ్ చేసుకోండి. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయ అండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా చట్నీ, అందుకని ఒక పెద్ద ఉల్లిపాయ పడుతుంది, చిన్నుల్లిపాయ. ఇంకా ఈ విధంగా వేసేసుకొని మిక్సీలో కానీ లేకపోతే రోట్లో కానీ దంచుకుంటే ఈ విధంగా చట్నీ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఇడ్లీ, దోశ, రైస్ అన్నిట్లోకి బాగుంటుందండి ఈ చట్నీ అనేది. అంతేకాదండి, ఈ బీర తొక్కల్ని మనం అట్లు పోసుకుంటాం కదండి, పెసరట్లలోకి, మామూలు అట్లలోకి కూడా వేసుకోవచ్చు. ఇంకా గారెలు వేసుకునేటప్పుడు గారెల్లో కూడా వేసుకోవచ్చు.